కోకిల చాలా అరుస్తుందని వచ్చిన, ఇప్పుడైతే సైలెంట్ ఉంది. కాలేజ్ వెనకదికు, మన ఇంటి బ్యాక్ సైడ్ కాలేజ్ ఉంది, అక్కడ అరుస్తున్నట్టుంది. మార్నింగ్ లేవడంతో ఈ కోకిల రాగాలు వింటే ఎంత భలే అనిపిస్తుంది. ఇంకా పూలు ఇప్పుడిప్పుడే వీచుకుంటున్నాయి. చాలా సంతోషం అనిపిస్తుంది మార్నింగ్ లేవడంతో, ప్లజెంట్గా. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం. మరి ఏం తింటున్నాయి, నేను బాగా అల్లరి చేస్తున్నాయి, ఒకసారి చూద్దామని ఇంట్లో పని వదిలిపెట్టుకొని వచ్చిన. చాలా పిట్టలు ఉన్నాయి చెట్టు పైన. అయితే ఇప్పుడే పూలు తెంపుకొని ఇంట్లోకి వెళ్ళిన, చాలా ఉన్నాయి కదా ఒకసారి చూపిద్దామని వస్తున్నా. అట్లనే పాల ప్యాకెట్ కూడా తీసుకున్నా. ఎన్నో రకాల పక్షులుగా చూడండి పైన. చాలా జామ పండ్లు అయితే పండ్లు వండినాయి, కింద పడుతున్నాయి. ఇక తెంపుకునేటోళ్ళు తెంపుకుంటారు. చాలామంది మనం లేచేసరికి తెంపుకొని వెళ్ళిపోతారు. ఇక ఇప్పుడే మరి మన పూజ అయితే సంపూర్ణమైంది. అయితే ఇక పంచోపచార పూజ, ఇక అంతే సింపుల్ పూజ. అయితే స్తోత్రాలు వాడుకుంటాం కదా, రోజు వాడేటివి వాడుకొని దీపం ధూపం నైవేద్యం. ఇక ఇది మన సింపుల్ పూజ విధానం. ఇప్పుడైతే బయటకు వెళ్దాం మరి. ఓ సరే కనబడుతుంది. ఆల్రెడీ అది అక్కడ నైవేద్యం, ఇక్కడ నైవేద్యం, ఇక్కడ నైవేద్యం. ఇప్పుడే పూజ అయిన తర్వాత పెట్టిన తింటా ఉంటే మామిడి చెట్టు మీదకి వస్తుంది. సరే ఇక పక్షులు ఇట్లా ఉన్నాయి. ఆల్రెడీ నేను చట్నీ చేస్తున్నా, ఒక్కసారి చేద్దామని వచ్చిన. మార్నింగ్ వచ్చినాయి నైవేద్యాలు, మంచిగా తింటున్నాయి, వెళ్తున్నాయి, ఆడుకుంటున్నాయి. సంతోషం అంతే. మనం దోశ వేసుకుందాం. చూడండి ఊరపిచ్చుకలు 2-3 ఉంటే ఒక అల్లరంటే అల్లరి చేస్తాయి. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ జొన్న రవ్వతోటి దోశ వేస్తున్నా. జొన్న రవ్వ, మినపప్పు, మెంతులు, అటుకులు కూడా వేసుకొని నానబెట్టుకొని దోశ వేస్తున్నా. ఇక చూడండి మంచి కలర్ వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేయాలని చేస్తున్నా. జొన్న రవ్వ ఉట్టి తినాలంటే కొంచెం తినలేరు కదా, అందుకని ఇట్లా చేస్తున్నా. ఇక మనం చట్నీలు ఏదంటే చేసుకోవచ్చు, ఆలు కర్రీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు టమాటా నువ్వుల పచ్చడి చేసిన అట్లా. ఇక ఇప్పుడు దోశ అయిన తర్వాత మరి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఆల్రెడీ మార్నింగ్ టైంలో ఎవరొకరు వస్తూ ఉంటారు, అట్లాంటప్పుడు ఇంకా టీ పెట్టిన. ఆల్రెడీ దోశ చేసిన కానీ షూట్ చేయలే. ఈ పక్షుల చూడు ఇవన్నీ చూసుకుంటా, ఇక్కడ పాటలు వినుకుంటూ ఇవన్నీ చేసేసరికి చట్నీ షూట్ చేయలే. లోటి నేను అరుణానందగిరి. ఇప్పుడే మరి మన వంట అవుతుంది. ఈరోజైతే కాకరకాయ కర్రీ చేస్తున్నా. కాకరకాయలు తర్వాత క్యాప్సికమ్, ఇవి 2 వారికి చాలా నచ్చుతాయి. ఇవి షుగర్కు కూడా చాలా మంచిదని తెచ్చుకుంటారు.
కానీ దీన్ని వాయిదాలు వేసుకుంటూ ఇవాళ కంపల్సరీ వండాల్సి వచ్చింది. ఇక ఇట్లా ఉంటుంది ఒక్కొక్కసారి. సరే ఇక కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేద్దాం. నువ్వుల పొడి కూడా తయారు చేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పులుసు అవసరం లేదనుకుంటే మనం నువ్వుల పొడి వేసినప్పుడు కొంచెం చింతపండు రసం ఇంతంత పోయచ్చు, కొంచెం గ్రేవీ లాగా ఉండేటట్టు. వద్దంటే మొత్తమే ఊకోవచ్చు. కాకరకాయ నూనెలా ఫ్రై అయితేనే ఉంది. ఇక్కడ చూడండి నువ్వులు వేయించిన మిక్సీ పట్టుద్దాం. చూడండి ఈ కాకరకాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదా, ఇలా ఉప్పు కారం నువ్వు పొడి వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది కదా, అంత తగ్గుతుంది. ఉడికేసరికి తగ్గుతుంది. అయితే ఈ టైంలో ఇక చూడండి కొద్దిగా చింతపండు ఇట్లనే వేస్తున్నాం, పులుసు వేసు లేదు. తర్వాత కొత్తిమీర, మనకు కొత్తిమీర మెంతి అయితే ఫస్ట్ వేయాలి కానీ కొత్తిమీరనే ఉంది. కొత్తిమీర దించేటప్పుడు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. నేను ఇప్పుడు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, మంచి స్మెల్ వస్తుంది. అయితే ఈ నువ్వుల పొడి వేయడానికి టైం ఎందుకు తీసుకుంటున్నా అంటే అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వేసిన తర్వాత 2 నిమిషాలు అయిన తర్వాతనే మంచి స్మెల్ వస్తుంది. అంతసేపు ఆగాలని ఆగుతున్నా అట్లా. ఇప్పుడు నువ్వు పొడి వేద్దాం. కమ్మటి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లిది, అందుకు టైం ఇవ్వాలి. ఫస్టే మనం నువ్వుల పొడి వేస్తే ఆ ఫ్లేవర్ రాదు. మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. అయితే వెజ్లో వంకాయ కాకరకాయ ఇవి మంచి టేస్ట్ ఉంటాయి. దాన్ని అండే రకంగా వండితే నాన్ వెజ్ ఇష్టపడి తింటారు కదా, అట్లనే ఇది కూడా మంచిగా ఉంటుంది. సరే ఇప్పుడు నువ్వు పొడి వేద్దాం. నువ్వు పొడి వేసిన తర్వాత ఇక మూత పెడదాం. ఇప్పటిదాకా మంచిగా నూనెలో గోలినాయి కదా, ఇక ఇప్పుడు మూత పెడితే మంచిగా మగ్గినట్టు అవుతుంది. ఇదే జాలి ఉంటుంది. ఇక ఇట్లా మరి షుగర్ ఉన్న వాళ్ళకు కాకరకాయ నచ్చుతుంది, అప్పుడప్పుడు చేయాలి. కాకపోతే ఇక మూత పెడదాం. 5 నిమిషాల తర్వాత బంద్ చేస్తే సరిపోతుంది, అంతే. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు అయింది, చూద్దాం. కొద్దిగా ఆయిల్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇక ఉండాలి ఈ కర్రీకి. ఒకవేళ మనకి ఇష్టం లేకపోతే అయిన తర్వాత ఇట్లా తీసేస్తే అవుతుంది. అయితే మనం చింతపండు వేసినాం కదా, వేసిన తర్వాత మిక్సీ జారు కొంచెం కడిగి అందులో నువ్వుల పొడి ఉంది కదా అది కొంచెం వేసిన, కొన్ని ఇంత గంటెడు వాటర్ వేసిన అంతే. ఇప్పుడు మూత పెట్టినాం కాబట్టి మూత పెట్టినప్పుడు కూడా ఇంట్లో వాటర్ జమ్ అవుతాయి. ఎంత చక్కగా ఉడికినాయి చూడండి, పీసెస్ అంది సూపర్గా ఉడికింది. ఇక కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. అయితే చింతపండు మనం కాకరకాయ పులుసులో చింతపండు వేస్తాం కదా, కాకరకాయ పులుసులో బెల్లం వేస్తాం కదా, అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. పులుపు ఎక్కువ ఉంటుంది అని అనుకుంటే బెల్లం వేసుకోవచ్చు. కర్రీ రెడీ అయింది, స్టవ్ బంద్ చేద్దాం. ఒకవేళ ఆయిల్ ఎక్కువ ఉంది అని అనిపిస్తే ఇట్లా తీసేయండి, ఇట్లా తీసేస్తే అయిపోతుంది. అయితే ఇది ఫ్రై కావాలంటే ఉండండి కాదు, అందుకని చెప్తున్నా. ఇక ఇట్లా తీసేస్తే చూడండి ఇప్పుడు తక్కువైంది కదా. అయితే కాకరకాయ ముక్కలు నూనెలో ఫ్రై కావాలంటే దానికి తగినంత నూనె లేకుంటే కాదు. అయితే ఒకవేళ ఆయిల్ వద్దనుకుంటే ఇట్లా నేను ఇప్పుడు చెప్పినట్టే తీసేసి చేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఉంది, ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇక్కడ చూడండి
2 స్పూన్ల నూనె వచ్చింది. ఇది వడేస్తే సరిపోతుంది అంతే. హలో అండి, నేను దగ్గర ఇక ఈరోజు పగలు దాదాపుగా 2 గంటల నుంచి వర్షం పడుతుంది, కానీ సన్నగా ఇట్లా పడుతుంది. పిల్లలు ఈ వానల్లే లంచ్ టైంలో మళ్ళీ వెళ్ళిండ్రు, మళ్ళీ ఇంటికి వచ్చినట్టున్నారు. 4:30 అయింది. ఇక సన్నగా వర్షం పడుతుంది. వర్షం పడి తగ్గింది కదా, మంచిగా పక్షులన్నీ వచ్చి ఆడుకుంటున్నాయి. అంత చక్కగా ఆడుకుంటున్నాయి చూడండి.